ఇటువైపే కదా వచ్చాడు, అప్పుడే మాయమైపోయాడు. ఇటెళ్ళుంటాడా ఇటెళ్ళుంటాడా? ఇటే వెళ్ళుంటాడు. నా మనసు ఇటే చూపిస్తుంది. ఓకే. పృథ్వీ, 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 నేను వస్తానని చెప్తే హలో వదిలేసి వచ్చేసావేంటి? అయినా వచ్చావు కదా, వదలేదు కదా అక్కడ. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆడపిల్ల వెంట పడుతుందని పోజులిస్తున్నావా? లేదంటే వేరే ఆడపిల్ల ఎవరైనా నీ మనసులో ఉన్నారా? ఉంటే ఇప్పుడే చెప్పు పృథ్వీ. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు తెలియకుండా నా మనసులో ఎవరున్నారు? అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. నా మనసులో ఎవరూ లేరు. నా జాగింగ్తో పాటు జాబిలిని కూడా వెతుకుతున్నాను. నువ్వు ఇంటికెళ్ళు, నేను వస్తాను. జాబిల్లా? జాబిల్లి ఈ రోడ్డు మీద బీడు భూముల్లో ఉంటుందని ఎవరు చెప్పారు? చూడు మయూక, జాబిల్లి ఎక్కడుంటుందనేది ఎవరికీ తెలియదు. అదే కదా అసలు ప్రాబ్లం. నేను ఎలాగోలా ప్రయత్నిస్తాను, నువ్వు వెళ్ళు. నేను నిన్ను వదలను కదా. పున్నమి, వకీల్ సాబ్, పున్నమి, ఏంటి పొద్దు పొద్దునే పరిగెడుతున్నారు? దీన్ని జాగింగ్ అంటారు పున్నమి. ఓ, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటున్నారన్నమాట. మనసులో ఎవ్వరూ లేరంటాడు, పున్నమిని చూస్తే పులకరించిపోతాడు. అదేంటో మరి. నా ఆరోగ్యం గురించి శ్రద్ధ కాదు పున్నమి, శివదేవ్ అంకుల్ ఆరోగ్యం గురించి. అయ్యగారి ఆరోగ్యానికి మీరు జాగింగ్ చేస్తే సరిపోద్దా? అయ్యో పున్నమి, అది కాదు. జాబిల్లి దొరికితే అంకుల్ ఆరోగ్యం కుదుట పడుతుంది కదా, అందుకే జాబిలిని వెతుక్కుంటూ నేను జాగింగ్ చేస్తున్నాను. మీరు చాలా గొప్పవారు వకీల్ సాబ్. త్రేతాయుగంలో రాముడికి హనుమంతుడు ఎలాగో, ఈ యుగంలో అయ్యగారికి మీరు అలాగే. అంత పెద్ద మాటలెందుకు పున్నమి? అవును, ఆ కవర్ ఏంటి పున్నమి? అయినా ఇంత ఉదయాన్నే నువ్వెక్కడికి వెళ్తున్నావు? చిన్న పనుండి పొలం దగ్గరికి వెళ్తున్నాను వకీల్ సాబ్. పొలం దగ్గరికి? అయినా ఈ కవర్తో ఏం పని పున్నమి? పున్నమి, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా? పొలం దగ్గరికి అంటుంది కదా పృథ్వీ, మనం వెళ్దాం రా. తన్ని పొలం దగ్గరికి వెళ్ళే నువ్వు. పున్నమి ఏదో దాస్తుంది, అదేంటో తెలుసుకోవాలి. మీరు వెళ్ళండి వకీల్ సాబ్, నేను పొలం దగ్గరికి వెళ్తాను. పున్నమి, అయితే నేను వస్తాను. పొలం గట్ల మీద తిరగాలని నాకెప్పటి నుంచో ఉంది. పద పున్నమి, మనం వెళ్దాం. అయ్యో మీరెందుకు బాబు, నేను వెళ్తాను. ఏ పున్నమి, పడేదేదో నేను పడుంటే బాగుండేది. ఎంచక్క పృథ్వీ చేతుల్లో, ఆ తర్వాత కౌగిల్లో ఉండేదాన్ని. ఇప్పుడు ఆ ఛాన్స్ పున్నమి కొట్టేసింది. వీళ్ళు పొలం గట్లలో ఉన్నారా, పొలాచి అందాల్లో ఉన్నారా? హే పృథ్వీ,
ఇంకొద్దులు ఎంతసేపు పట్టుకుంటావు? ఏ పుణ్యమి, ఏ పొలం దగ్గర ఏ పని ఉందో చెప్పు, తొందరగా వెళ్ళొద్దాం. పర్లేదమ్మగారు, నేను వెళ్తాను. అయ్యో పున్నమి, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు పున్నమి, నేను తీసుకెళ్తాను. ఈరోజు వద్దులేండి వకీల్ సాబ్, కాలు నొప్పి తగ్గక వస్తానులేండి. చెప్పు పున్నమి, నేను తీసుకెళ్తాను. వద్దు వకీల్ సాబ్, ఏం పర్వాలేదు. నువ్వు అలాగే అంటావు. రా. మైకో, ఆ కవర్ తీసుకో. ఏంటి నేనా? నువ్వే తీసుకో. ఇక్కడ ఇక్కడ ఇదా ఇక్కడ పృథ్వీ, దాని కాళ్ళు నువ్వు పట్టుకోవడం ఏంటి? ఏ పుణ్యమి, నువ్వైనా వద్దని చెప్పాలిగా. ఏదో నీ మొగుడు పట్టుకున్నట్టు అలా సైలెంట్గా ఉంటావేంటి? మయూక, కొంచెం మానవత్వంతో ఆలోచించు. మొన్న మన పూజ కోసం పున్నమి ఎన్ని పనులు చేసింది. అలాంటి పున్నమికి సేవ చేసే అవకాశం ఇప్పుడు దొరికింది. మనం వెళ్దాం పృథ్వీ. కావాలంటే పున్నమికి డబ్బులు ఇద్దాం, ఏదైనా హాస్పిటల్లో చూపించుకుంటుంది. అన్ని రుణాలు డబ్బుతో తీర్చలేం మయూక. నేను చూసిన స్వార్థం లేని ప్రేమలు రెండే రెండు. ఒకటి మా అమ్మ, రెండు ఈ వకీల్ సాబ్. మంచితనానికి రూపం అనేది ఉంటే వకీల్ సాబ్లా ఉంటుందేమో. బాబాయ్, బాబాయ్, ప్రసాదం బాబాయ్. ఏంటమ్మా పున్నమి ఇలా వచ్చావు? బాబాయ్, మా గూడెంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా మీరు డబ్బు అప్పుగా ఇస్తుంటారు కదా. అవునమ్మా, నీకు కూడా ఏమైనా అవసరం వచ్చిందో చెప్పు, నేను ఇస్తాను. అవును బాబాయ్, చిన్న అవసరం వచ్చింది. ఎంత కావాలమ్మా? తాకట్టు పెట్టడానికి ఏం తెచ్చావు? ఇదిగో బాబాయ్, ఈ ఆస్తి పత్రాలు తీసుకొచ్చాను. ఆ ఆస్తి పత్రాల మీద అర్జెంటుగా నాకు 2 లక్షలు కావాలి. 2 లక్షలా? అవును బాబాయ్. 2 లక్షలంటే రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే ఎవరి ల్యాండ్ ఎవరు ఆక్రమించుకున్నారో తెలీదు. ఎందుకైనా మంచిది, అడిగి తెలుసుకుందాం.
అమ్మా ల్యాండ్ పేపర్లు పెట్టుకుని నేనేం చేస్తాను పున్నమి? బంగారం వెండి లాంటి ఆభరణాలు ఏమైనా ఉంటే పట్టుకురా. లేవు బాబాయ్, ఉన్నది ఇదొక్కటే. బంగారమైనా వెండైనా ఇదే మాకు. సరే చూస్తానమ్మా, డబ్బులున్నాయో లేవో. ఆ, ఎలాగైనా ఆ 2 లక్షలు తీసుకుని వెళ్ళాలి. స్వామి, నువ్వే బాబాయ్ మనసు మార్చి 2 లక్షలు ఇచ్చేలా చూడు. చెప్పు ప్రసాదం. వైదికమ్మ గారు, మీకు విషయం చెప్పాలి. ఏంటి? 2 లక్షలు డబ్బులు కావాలని పున్నమి నా దగ్గరకు వచ్చిందమ్మా. తాకట్టు పెట్టడానికి పొలం పత్రాలు తీసుకొచ్చింది. ఇచ్చావా 2 లక్షలు? లేదమ్మా, మీకు మాట చెప్పి ఇద్దామని. ఆ పని మాత్రం చెయ్యొద్దు. అసలే భూముల విషయంలో రాజ్మహల్ వరకు లేఖలొచ్చాయి. ఆ భూములకు సంబంధించిన కొత్తగా క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు అవి తీసుకొని పెట్టుకున్నామని ఆ ఊరి జనానికి తెలిస్తే అందరూ అలానే వస్తారు. అప్పుడు లేనిపోని ఇబ్బందులు వస్తాయి. నువ్వు వెళ్ళి డబ్బులు లేవని పంపించేశాయి. అలాగే అమ్మా. ఇంత టైం ఉన్నాడంటే 2 లక్షలు లెక్కేస్తూ ఉంటాడు. బాబాయ్, పేపర్లు సరిగ్గా ఉన్నాయా? 2 లక్షలు ఇస్తున్నారా? 2 లక్షలు లేవమ్మా, ఇవిగో నీ పొలం పేపర్లు. పోనీ ఎంత ఉంటే అంత ఇవ్వండి బాబాయ్, మిగిలింది వేరే చోట అడుగుతాను. అసలేమి లేదమ్మా. బాబాయ్, చాలా అవసరం ఉంది బాబాయ్. అయ్యో లేవని చెప్తుంటే తీసుకోమ్మా. ఇంకెవరిని కలవాలి? ఈ గూడెంలో తెలిసిన షావుకారు ఈయనొక్కడే. ఈయన దగ్గరే లేవంటే ఇంకెవరి దగ్గర ఉంటాయి? పున్నమి, ఏంటమ్మా ఎలా వచ్చావు? బాబాయ్, చెప్పమ్మా, ఏంటి ఏంటి ఆ బ్యాగ్ ఏంటమ్మా? అదే ఆస్తి పత్రాలు బాబాయ్. 2 లక్షలు అప్పు కావాలి. షావుకారుని అడిగితే లేవన్నాడు. దానికే డేలా పడిపోతే ఎలా అమ్మా? నాకు తెలిసిన ఒక షావుకారు ఉన్నాడు, అతనితో 2 లక్షలు ఇప్పిస్తాను. దామ్మా, బండెక్కు. నిజమా బాబాయ్? అవునమ్మా. నిజంగా ఇప్పిస్తారా? రా. ఏమండి? ఏమండి, మయూక మన పృథ్వీ ఎక్కడికి పోతే అక్కడికి పోతుందండి. ఈరోజు మార్నింగ్ కూడా పృథ్వీ జాగింగ్కి వెళ్తుంటే మయూక కూడా వెళ్ళింది. మయూక మన పృథ్వీని ప్రేమిస్తున్నట్టుందండి. మనకు కూడా అదే కావాలి కదా. మయూక మనసులో ఏముందో తెలియనంత వరకు మనం కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదండి. ఇప్పుడు ఏం చేయమంటావు లక్ష్మి? అగ్నిదేవ్ వైదికలతో మయూక పృథ్వీల పెళ్లి గురించి మాట్లాడండి. వాళ్ళిద్దరి పెళ్లికి అప్పుడే ఏం తొందర వచ్చింది? ఇప్పుడిప్పుడే కదా వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతుంది. అది ప్రేమే అని ఎలా అనుకుంటావు లక్ష్మి? ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు కదా. సరే, సమయం చూసి అడుగుదాంలే. అది కాదండి, రాజమాతకి మాటిచ్చినట్టు పృథ్వీ జాబిలిని తీసుకొచ్చాడే అనుకో, మనం అనుకున్నవేవీ జరగవు. మనమేం చేసినా పృథ్వీ జాబిలిని తీసుకురాకముందే చెయ్యాలి. అందుకే పెళ్లి గురించి మాట్లాడి పృథ్వీని పెళ్లి పనుల్లో దింపితే ఆ జాబిల్లి విషయం పక్కన పెడతాడు కదా అని. అసలు జాబిల్ ఉందంటావా లక్ష్మి?
ఒకవేళ ఉన్నా కూడా జాబిలి ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఆ జాబిల్లి రాజ్మహల్కి వచ్చే ఛాన్సే లేదు. సరే, టైం చూసి మాట్లాడదాంలే. నువ్వు వెళ్ళు. సరే. బాబుగారు, నువ్వేంటి పున్నమి ఇలా వచ్చావు? డబ్బు కావాలని పొలం పత్రాలు పట్టుకొని తిరుగుతుంటే మీరు గుర్తొచ్చారు అయ్యగారు. ఈ పొలం పత్రాలు చూసి డబ్బు ఇవ్వండి అయ్యగారు. ఎంత కావాలి? 2 లక్షలు. సరే, నేను చూసి చెప్తాను, ఉండు. పున్నమి, అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? కిటికీల శబ్దం వినిపిస్తేను అదేంటో చూద్దామని వెళ్తున్నాను. కిటికీల శబ్దమా? కిటికీల శబ్దం లేదు, ఏం లేదు. ఇదిగో, ఈ పొలం నీ పేరు మీద లేదు పున్నమి. ఈ సర్వే నెంబర్ కూడా వేరే వాళ్ళ పేరు మీద ఉంది. ఇవి పెట్టుకుని నేను డబ్బులు ఇవ్వలేను. మా పొలం పేపర్లు మా ఇంట్లో ఉండగా అదెలా మారిపోతుంది అయ్యగారు? ఈ భూమి మాది అని నువ్వనుకుంటే సరిపోదు అయ్యగారు. ఈ డబ్బు నాకు చాలా అవసరం. మా ఊరి కోసం మా బావని డాక్టర్ చదివిస్తున్నాను. దానికి ఊరంతా తలో చెయ్యే సాయం చేసింది. దయతలిచి మీరు కూడా సాయం చేస్తే మా బావ డాక్టర్ అయిపోతాడు. చెప్పాను కదా పున్నమి, ఈ పేపర్లు పెట్టుకుని నేనే కాదు, ఈ ప్రపంచంలో ఎవరూ అప్పెవరు. తీసుకో. ఒక్కసారి సరిగ్గా చూడండి అయ్యా. సరిగ్గా చూసినా ఎన్నిసార్లు చూసినా కూడా ఈ పేపర్లు పెట్టుకుని ఎవ్వరూ డబ్బులు ఇవ్వరు. వెళ్ళు. తెల్లారుజామున వెళ్ళింది, ఇంకా రాలేదు. డబ్బు కుదిరిందో లేదో. పున్నమి శానం ఉండిది, డబ్బు కుదిరే వరకు రాదు. ఏందే ఏడకెళ్ళినాది నీ కూతురు? అయినా 2 లక్షలంటే ఒట్టి మాటలా? పొన్నమికి ఎవరిస్తారే అంత డబ్బులు?